పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణము, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు నాతో మాట్లాడటకు ఆయన ఇచ్చిన ఈ కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఆయన కృప మన పట్ల నిండుగా ఉంటుంది గనక ఈ దినం వరకు కూడా మనందరం కూడా సజీవుగా ఉండి ప్రభుని మహింపరచగలుస్తున్నాం, ప్రభుని స్తుతించగలుస్తున్నాం. అట్టి యోగ్యత దేవాది దేవుడు మనందరికి కూడా ప్రసాదించిన విధానం బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దిన లేఖన భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. బైబిల్ గ్రంథాల మీద ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటున్నా. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తున్నాను. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరితో పలుకుతున్నారంటే, రాజైన హిజ్కియా తన ప్రజలతోనూ తన మంత్రులతోనూ తన యొక్క సైన్యాధిపతులతోనూ ఈ మాటలు పలుకుతున్నాడు. ఏం నిమిత్తం పలుకుతున్నాడంటే, సన్వెరెబు అనే రాజు, అస్సూరు రాజు యూదా పట్టణం పైకు లేదా యెరూషలేము పైకు యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఈ మాటలన్నీ పలుకుతున్నాడు. మనము ఈ మాటలు చూసుకుంటే, ఈ యొక్క మాటలు 2 గ్రంథంలో లెక్కించి ఉన్నారు. మొదటిగా మనం చూసుకుంటే 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. తదుపరి 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. అయితే మనం ఆలోచించుకుంటే, రాజు నిమిత్తము ఆయన ఎలాంటి వాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన రాజు. అతను ముందు గాని అతని తరువాత గాని అలాంటి రాజు లేడు అని దేవాది దేవుడు లెక్కించి ఉన్నాడు. దావీదు నడిచినట్లుగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాడు, నీతిని అనుసరించి జీవించాడు. అంత గొప్ప రాజు. అంతేకాదు, మనం చూసుకుంటే మోషే రాయించిన ధర్మశాస్త్ర ప్రకారముగా ఆయన ఆ యొక్క వాక్యానుసారంగా నడిచాడు, ప్రజల్ని నడిపించాడు. చాలా చక్కగా నడిపిస్తున్నాడు ఆ యొక్క రాజ్యాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో సమస్య వచ్చింది, లేదా ఒక శ్రమ వచ్చింది. ఏమిటి ఆ శ్రమ అంటే, అస్సూరు రాజు యూదా పట్టణం పైకి దండెత్తి వచ్చినప్పుడు తన ప్రజలకు ప్రోత్సహిస్తున్నాడు. ఈ మాటలు రాజైన హిజ్కియా ఏం మాటలు ప్రోత్సహిస్తున్నాడంటే, వారికి ధైర్యాన్ని ఇస్తున్నాడు, వారికి పట్టుదలని ఇస్తున్నాడు. వారందరికి కూడా ఆ యొక్క రాజుతో యుద్ధానికి సిద్ధపరుస్తున్నాడు. నాయకుడు అంటే ఏ విధంగా ఉండాలంటే, ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి హింస వచ్చినా తన ప్రజలకి నడిపించేవాడుగా ఉండాలి. ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించేవారుగా, ధైర్యపరచువారుగా, బలపరచువారుగా నాయకుడు ఉండాలి. అదే నాయకత్వాన్ని మనం ఇక్కడ చూడవచ్చు హిజ్కియా రాజులో. చక్కగా ఆ ప్రజల్ని బలపరిచాడు, ధైర్యపరిచాడు, యుద్ధానికి సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఎప్పుడైతే ఆ రాజుకు సిద్ధపరిచాడని ఈ యొక్క మాట విన్నాడో, ఎప్పుడైతే వీళ్ళందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారనే మాట విన్నాడో సన్వెరెబు, ఆయన పలుకుతున్న మాటలు ఎలాంటివంటే, మీ రాజుకి ధైర్యం చాలదు, మీ రాజు నాతో యుద్ధం చేయలేడు. ఎవరికి ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే, హిజ్కియా యొక్క ప్రజలకు లేదా హిజ్కియా యొక్క సైన్యాధిపతులకు, హిజ్కియా యొక్క సోల్జర్స్ కు ఈ మాటలు తెలియజేస్తున్నాడు సన్వెరెబు రాజు. ఏమంటున్నాడంటే, మీ రాజు నాతో యుద్ధం చేయటకు సరిపోడు, ఈ ప్రజలు నాతో యుద్ధం చేయటకు సరిపోరు. నేను అనేక రాజ్యాల్ని జయించాను, ఏ రాజ్యం కూడా నాతో యుద్ధం చేసి లేదా నాతో పోరాడి గెలిచిందని లేదు. ప్రతి ఒక్క రాజ్యము నాకు లోబడ్డాయి అని అహంకారంతో ఆ యొక్క మాటలు తెలియజేశాడు ఆ ప్రజల్ని. అంతేకాదు, మీరు ఈ దినం అనుకుంటున్నారు మీ దేవుడు మీకు అండగా ఉన్నాడని, మీ రాజు మీకు తెలియజేశాడు. మన దేవుడు గొప్ప దేవుడు, మనల్ని రక్షిస్తాడు, ఆ యొక్క రాజు నుండి మనల్ని విడిపిస్తాడు, ఈ యుద్ధం మనం విజయం పొందుతామని మీ రాజు మీకు బలపరిచాడేమో, లేదంటే మీకు ప్రోత్సహించాడేమో. నేను అనేక రాజ్యాలని జయించి వచ్చాను, ఏ రాజ్యంలో కూడా ఏ దేవుడు గాని ఏ దేవతలు గాని వారి యొక్క దేశాల్ని రక్షించలేదు అని తన యొక్క సైన్యాధిపతులకు, తన యొక్క ప్రజలకు ఈ మాటలు సన్వెరెబు ఆ యొక్క ప్రజలకు, ఆ యొక్క సైన్యాధిపతులకు చెప్పినప్పుడు, ఆ యొక్క మాటలు తెచ్చి హిజ్కియా రాజుకు ఈ మాటలు తెలియజేసినప్పుడు ఆయన బలహీనుడయ్యాడు. ఆ మాటలను బట్టి ఆయన బట్టలు చింపుకున్నాడు.
ఆ దేవుడు మాకు రక్షించలేడా అని ఒక హోప్లెస్ నిరాశ ఆయనలో వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు బలపరచువాడిగా ఉన్నాడు. ప్రజలందరినీ, సైన్యాధిపతుల్ని, సైనికుల్ని, వాళ్ళకి బలాన్ని ఇచ్చాడు, వాళ్ళకి ప్రోత్సహించాడు, శక్తివంతమైన మాటలు వారికి చెప్పి వారికి ముందుకు నడిపించు వీరుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో వెంటనే ఆ రాజుతో సమాధానం పడడానికి సిద్ధపడ్డాడు. మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుడికి ప్రార్థన చేయాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన ఎరిగి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించుట్లో, యూదా వారికి నిలబెట్టుట్లో, యూదా వారికి రాజ్యం ఇచ్చుట్లో ఏ విధంగా దేవుడు వారికి తోడై ఉన్నాడో హిజ్కియాకు అన్ని కూడా తెలుసు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, గాని ఆ యొక్క బలమైన మాటలు వినినప్పుడు బలహీనం అయిపోయాడు హిజ్కియా. ఈ దినం మనం కూడా అలాగే ఉన్నామా? మనకి శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కరువులు వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మన దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనకొచ్చిన సమస్యను మనం తలుచుకొని మనలో మనం కృంగిపోయి మనలో మనం బాధపడుతూ నిరాశ చెందుతూ ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితము అని అనేక దేవుడి బిడ్డలు ఈ దినాన్ని దేవుడికి దూరమై జీవించిన వారు ఉన్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అదే విధంగా మనం చూసుకుంటే హిజ్కియా రాజు కూడా ఏం చేశాడంటే, ఈ రాజుతో మేము జయించలేము, ఎందుకంటే ప్రతి రాజ్యాన్ని ఆయన జయిస్తూ వస్తున్నాడు గనుక ఈయనతో మనం సమాధాన పడదామని దేవుని గుడిలో నుండి లేదా దేవుని యొక్క మందిరంలో నుండి 600 తూముల వెండిని, 200 తూముల బంగారాన్ని ఆయనకి బహుమానంగా పంపించాడు. అయినప్పుడు కూడా అవన్నీ పొందుకొని కూడా సెన్వెరబు రాజు నిత్యముగా మీ దేశాన్ని నేను నాశనం చేస్తాను, నిత్యముగా మీ రాజుని నేను నాశనం చేస్తాను, నిత్యంగా ఈ ప్రజల్ని నేను నాశనం చేస్తాను, ఈ యొక్క రాజ్యాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను, ఏ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు, మీ దేవుడు మీరు రక్షిస్తారని మీరు శక్తి తెచ్చుకొని లేదా మిమ్మల్ని మీరు ధైర్యపరచుకొని మీరు ఈ దినం నా పైకి వస్తున్నారే, ఏ దేవుడు కూడా మీకు రక్షించలేడని నేను మీకు మాటిస్తున్నానని ఈ మాటలు హిజ్కియా రాజు వినినప్పుడు తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని దేవుని మందిరంలోకి వెళ్ళాడట. ఆ పనేదో ముందు చేయవలసింది. మనకి శ్రమ వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మోకరించి మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ శ్రమ నుండి విడిపించేవాడువు నీవు, ఈ యొక్క ఇబ్బంది నుండి విడిపించేవాడువు నీవు, నువ్వు గొప్ప దేవుడు, మాకు రక్షకుడు, మా నిమిత్తము నువ్వు దేవుడివై ఉన్నావు, నువ్వు రక్షించగల సమర్థుడు ప్రభువా అని ప్రార్థన చేసేవాడుగా హిజ్కియా మొట్టమొదటిగా ఉండాలి. ప్రార్థన పరుడే. అతని వంటి రాజు లేడు, ముందు పుట్టలేదు, తదుపరి కాలంలో కూడా అలాంటి రాజు లేడు అని లేఖనం తెలియజేస్తుంది. గాని దేవుణ్ణి వెంబడించకుండా, దేవుని యందు ఆసక్తి కలిగి జీవించకుండా, దేవుని యందు బలము కలిగి జీవించకుండా ఏమి చూశాడు? లోకాన్ని చూశాడు, లోకమైన మాటలను విన్నాడు, లోకంలో కలుగుతున్న శ్రమను చూశాడు. ఆ శ్రమ నా మీద కూడా వస్తుంది, అందరూ నశించిపోతున్నారు, నేను కూడా నశించిపోతానేమో. మన యొక్క దినాల్లో కూడా కరోనా అనే వ్యాధి వచ్చింది, చాలా మంది నశించేవారు. అలాంటి సమయంలో ప్రార్థన చేసిన బిడ్డలు కూడా ఉన్నారు, ప్రార్థన చేసి విజయం పొందుకొని ఆరోగ్యం తెచ్చుకున్న వారు ఉన్నారు. కానీ చాలా మంది నిరసించి మేము నశించిపోతాం, అందరూ నశించిపోతున్నారు, ఈ లోకం మీదకి వచ్చిన శ్రమ మా మీద కూడా రాబోతుంది, మేము కూడా నాశనం అయిపోతామని మనలో మనం నీరసించి మనలో మనం కృంగిపోయి ప్రార్థన చేయకుండా ఇతరుల మీద మనం ఆధారపడేవారిగా జీవిస్తున్నామేమో ఈ దినము. ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ఆ విధంగా జీవించాడు గనుక ఆయనకి శ్రమ కలిగింది. ఎప్పుడైతే ఏమి చేసినా ఆ శ్రమ నుండి విడుదల కలగలేదో, ఆ యుద్ధం నుండి విడుదల కలగలేదో, ఆయన ఏం చేశాడు? తన బట్టలు చింపుకున్నాడు, రాజవస్త్రాన్ని తీసివేశాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, దేవుడి మందిరానికి వెళ్ళి ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మాటలు తెలియజేస్తూ వారిద్దరూ కలిసి ప్రార్థన చేశారంట. ఇదే గ్రంథంలో మనకు రాసిపెట్టి ఉంటుంది. ఇద్దరూ కలిసి ఆకాశం తట్టు చూసి ఆ రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఈ రాజు నుండి మమ్మల్ని విడిపించు దేవా, ఈ రాజ్యాన్ని విడుదల చేయి, మమ్మల్ని రక్షించు, నీ కాపుదల మా పట్ల దయచేయి, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు రక్షించగల సమృద్ధుడివి అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అంగీకరింపబడ్డదంట. 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం
20 వచనంలో మాటలు ఉంటాయి. అది ఎలాంటి ప్రార్థన? దేవుడికి అంగీకారమైన ప్రార్థన. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడికి అంగీకారంగా ఉండాలి. ఈ దినము దేవుడి కొరకు కొన్ని మాటలు మన పైన చాలా మంది పలకవచ్చు, మనల్ని దూషించవచ్చు, మన దేవుణ్ణి దూషించవచ్చు, కానీ మనం తిరిగి మాట్లాడకూడదు. అర్థం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడు, మన పట్ల ఆయన కనుదృష్టి ఉంది. ప్రియమైన దేవుడు పెట్టారు. మనం ఏం చేయాలి? హిజ్కియాలే ప్రార్థన చేయాలి. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అంగీకరింపబడ్డదంట. ఈ దినం మన ప్రార్థన అంగీకరింపబడుతుందా? అదే విషయంలో మనం చూసుకుంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఆయన మనకు ఉన్నాడని మనకు ధైర్యం కలుగుతుంది. ఆయన చిత్త ప్రకారము మన మనవిని ఆయన పాద సన్నిధిలో పెట్టినప్పుడు ఆయన మన మనవిని ఆలకించును అని ఉంటది. అవును ప్రియమైన దేవుడు, ఆయన చిత్త ప్రకారమై ఉండాలి. అనేక ప్రార్థనలు మనం చేస్తాం. చిన్నదానికి మనకు కావాలని ప్రార్థన చేస్తాం, పెద్దదానికి మనకు కావాలని ప్రార్థన చేస్తాం. మంచి విషయాలకి ప్రార్థన చేస్తాం, చెడ్డ విషయాలకి ప్రార్థన చేస్తాం. అయితే ఈ ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తున్నాడా? హిజ్కియా ప్రార్థన వలె ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనం చేస్తున్న ప్రార్థన దేవుడికి అంగీకారమా కాదా? దేవుడికి ఇష్టమా కాదా? దేవుడికి అనుకూలమా కాదా అని మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఈ దినంలో నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, మనం సినిమాకి వెళ్తాను అనుకోండి, కొంతమంది క్రైస్తవ బిడ్డలు ఇలా ఉన్నారు, సినిమాకి వెళ్ళి సినిమా టికెట్లు దొరకపోతే బ్లాక్ లోనే టికెట్లు దొరకాలని ప్రార్థన చేసేవారు ఉన్నారు. దేవుడు అలాంటి ప్రార్థన ఆలకిస్తాడా? అలాంటి మనం ఆలకిస్తాడా? నీవు ఒకటితో జగడమాడడానికి వెళ్తున్నావు, దాని నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్తే దేవుడు నీకు అంగీకరిస్తారా? నువ్వు హేయమైన క్రియలు చేయటకు నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క ప్రార్థన దేవుడు నీకు అంగీకరిస్తాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎలా చేయాలి? ప్రభువా, ఈ దినము నీ లేఖనం నేను ఒక 10 లేఖనాలు చదవాలనుకుంటున్నాను, లేదా 10 అధ్యాయాలు చదవాలనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో. నాకు సహాయం చేయ్యా, నాకు అర్థం చేయ్యా, నాకు అర్థమైనట్లుగా నాకు జ్ఞానాన్ని ఇయ్యా, అది చదవడానికి నాకు సమయాన్ని దయచేయ్యా అని దేవుణ్ణి మనం చేయాలి. ఈ దినం ప్రభువా నాకు సమయం లేదు, కానీ 1 గంట నీతో గడపాలని ఉంది, ప్రార్థన చేయాలని ఉంది, దాని కొరకు నాకు సమయం దయచేయ్యా అని ప్రభువుని మనవి చేస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. దేవుడికి అనుకూలంగా ఉంటాయి అలాంటి ప్రార్థనలు. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ సమాజం కోసం ప్రార్థన చేయి, ఇతర రాష్ట్రాల కోసం ప్రార్థన చేయి, ఇతర దేశాల కొరకు ప్రార్థన చేయి. అందరూ క్రమంగా ఉండాలి, అందరూ ప్రేమగా ఉండాలి, అందరూ సత్యంలో జీవించాలని ప్రార్థన చేయి. దేవుడికి అది అనుకూలంగా ఉంటుంది. నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. అలాంటి ప్రార్థన ఎవరు చేశారు? హిజ్కియా చేశాడు. దేవుడు ఈ దినం మనకు కూడా నేర్పుతున్నాడు అలాంటి ప్రార్థన చేయి. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి ఏమి చేశాడంటే, నీ ప్రార్థన అంగీకరింపబడ్డది అంటాడు ఆయన. నువ్వు విజయంగా వెళ్ళు, నేను మీకు తోడై ఉంటాను. ఆ రాత్రి ప్రార్థన చేశాడు. దేవాది దేవుడు తన దూతను పంపించి ఏం చేశాడు? తన దూతను పంపించి 185,000 మంది శూరుల్ని హతం చేశాడంట. అసురు రాజులో ఉంటున్న శూరులందరూ కూడా హతమైపోయారు. ఒక్కరు కూడా మిగిలి ఉండలేదు. ఉదయానికి చూసినప్పుడట వాళ్ళందరూ శవాలై ఉన్నారు, కళేబురములై ఉన్నారంట. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు యుద్ధం చేయవాడు మన పట్ల. యెహోషువ ప్రార్థన చేశాడు, దేవుడు యుద్ధం చేశాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇశ్రాయేలు కత్తివాత కన్నంట దేవుడు కురిపించే వడగళ్ల వాన వల్ల అనేక మంది నశించిపోయారట. అలా ఉంటది దేవుడి యుద్ధం. ఒక దూత వెళ్లి 185,000 మందిని హతం చేసింది. ఎవరి వల్ల? హిజ్కియా ప్రార్థన వల్ల. ఆ ప్రార్థన ఏదో ముందు చేసి ఉండాలి. మనం లోకతట్టు చూడకూడదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనకు వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది కలిగినా, నిందలు వచ్చినా, సమస్యలు ఎదురైనా మొట్టమొదటిది మనం చేయవలసింది లోకాన్ని చూడకూడదు, దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనకు ధైర్యం కలిగి మనం ఉండాలి. మనని ఆయన అంగీకరించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడు అంగీకరింపబడతాం. ఆ యొక్క ప్రార్థన ఆ యొక్క దేశానికి విజయాన్ని ఇచ్చింది, ఆ ప్రజలను విడిపించింది. అక్కడి నుండి వెంటనే ఆ రాజు ఆ స్థలాన్ని విడిచిపెట్టి తన దేశానికి పారిపోయినట్లుగా, ఆ దేశానికి వెళ్లి అక్కడ ఆయన హతుడైనట్టుగా లేఖనంలో రాసిపెట్టి ఉంది.
నీ పైకి వచ్చే వారికి ఎంత మాత్రము నేను విడిచిపెట్టను అంటాడు. నేను తోడై ఉంటాను, నా దుడ్డుకర్ర నా దండము నీకు తోడుగా ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన తోడు మన పట్ల ఉంటుంది గనుక మనం భయపడ అవసరము లేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఆయన శక్తివంతమైన దేవుడు. హిజ్కియా ప్రార్థన ఆలకించాడు, సెన్వెరుబు నుండి విడుదలని దయచేశాడు, అనేకమైన విస్తారమైన మాట్లాడాడు ఆ రాజు. హిజ్కియా భయపడ్డాడు, శక్తి లేదనుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని శక్తిని పొందుకున్నాడు, ఎప్పుడైతే మనం శక్తిహీనులుగా ఉంటాం, ఎప్పుడైతే మనము ఓడిపోయాం, లేదా మనకి ఈ కార్యం జరగదు, లేదా మనకి ఈ యొక్క రోగం తగ్గదు అని మనం నిరాశ చెందుతామో, అప్పుడు ప్రభువుని మనం గోజాడినప్పుడు, ప్రభువుని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు, మనకు రక్షించేవాడుగా ఉంటాడు. హిజ్కియాను రక్షించాడు, కాపాడాడు, ఆ రాజ్యంలో తిరిగి రాజుగా ఆయనకి నిలబెట్టాడు. ప్రియమైన దేవుడిలాగా మన ప్రార్థన ఎలాగా ఉంది? ఎలా చేస్తున్నాం మన ప్రార్థన? దేవుడు అంగీకరిస్తున్నాడా మన ప్రార్థన? దేవుడికి అంగీకారంగా ఉంటుందా మన ప్రార్థన? ఈ దినము దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాం. మనం చేస్తున్న ప్రార్థన ఆయనకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థనలో మనం విజయం పొందుతాం. ప్రతి వ్యర్థమైన దానికి మనం ప్రార్థన చేసి నా ప్రార్థనలో విజయం రావడం లేదు, నా ప్రార్థన దేవుడు వినడం లేదు, నా ప్రార్థన దేవుడు అంగీకరించడం లేదని మనలో మనము దేవుణ్ణి తుణీకరిస్తూ మనలో మనము దేవుడికి దూరం అయిపోవారుగా ఉండకుండా, దేవుడికి ఏది అనుకూలమో, దేవుడు దేన్ని అంగీకరిస్తాడో దాని పట్ల మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఆలకించి ఏ విధంగా హిజ్కియాని విజయం ఇచ్చాడో, ఏ విధంగా హిజ్కియా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడో ఆ విధంగా మన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నది ఈ దినము దేవుడు మనకు నేర్పించాడు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మోకరించండి, ప్రార్థన చేయండి. హిజ్కియా వలె దేవుడు ఆ ప్రతి సమస్య నుండి విడిపించేవాడుగా దేవుడు ఉన్నాడు. మంచిది, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుంటే ప్రార్థనలకు ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ కాపుదల కృపనిచ్చారు, అందుని బట్టి కృతజ్ఞతలు ప్రభువా. ఈ దినం తండ్రి హిజ్కియా ద్వారా తండ్రి కొన్ని మాటలు మాకు తెలియజేశారు ప్రభువా. ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేస్తే మీరు అంగీకరిస్తారు అయ్యా. మాకున్న సమస్యలను బట్టి, మాకున్న నాయన ఇబ్బందులను బట్టి, మాకున్న వ్యాధిని బట్టి నా ప్రభువ మీ పాద సన్నిధిలో పెట్టినప్పుడు ఏది అది అంగీకారమా కాదా అని ప్రభువ మీరు గ్రహించి మా యొక్క ప్రార్థన, మీరు విన్నపాన్ని మీరు అంగీకరించే గొప్ప దేవుడు అని తండ్రి ఈ దినం మాకు తెలియజేశావు. హిజ్కియా యొక్క ప్రార్థన మీరు ఆలకించారు ప్రభువ. మా ప్రార్థన కూడా మీరు ఆలకిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించమని, మహిమ మీరే పొందుకోమని యేసుని నామంలో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.